అందరికీ నమస్తే. మనం ఈరోజు ఇట్లున్నాం, రేపటికి నీళ్ళ పరిస్థితి ఏందో అర్థమైతలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయినాయి. ప్రాజెక్టులో నీళ్ళు లేవు. నాగార్జున సాగర్ ఇంకొక 2 అడుగులు కింద దిగితే వానికి లేదు, అయిపోయింది, డెడ్ ఎండ్. చాలా రిజర్వాయర్స్లో నీళ్ళు లేవు. మొత్తం ఉన్నాయని వంతుల వారీగా కొంచెం పంటకి ఇచ్చిండ్రు. తాగునీళ్ళు కోసమే ఆపినామని అన్నారు. కానీ మరి తాగునీళ్ళ కోసం ఆపినప్పుడు పంటకు కూడా ఇవ్వాలి కదా. ప్లానింగ్ పంటకు ప్లస్ తాగునీళ్ళకు ఉండాలి. కానీ గవర్నమెంట్ తాగునీళ్ళ కానంటే మరి పంటకి ఎవరు ప్లాన్ చేస్తారు? కాబట్టి రైతుల ఒత్తిడికి తలకి కొన్ని నీళ్ళు ఇచ్చిర్రు. తర్వాత అక్కడ సుంకిశాల పడిపోయింది. ఈ సమ్మర్కు నీళ్ళు రావు సాగర్ నుంచి. ఇక ఇట్లా మొత్తం ఎక్కడిదక్కడ వాటర్ భూమి పైన లేదు, భూమి లోపల లేవు. తెలంగాణలో వాటర్ సిచ్యువేషన్ ఏంది? మనకు వానలు బాగా పడే యాక్చువల్గా పోయిన సంవత్సరం. అయినా సరే భూగర్భ జలాలు లేవు, బోర్లు ఎండిపోయినాయి, బావిలు ఎండిపోయినాయి. హైదరాబాద్లో కొన్ని ఏరియాలు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ వచ్చింది. అసలు ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్జెక్టులకు పోదాం. సబ్జెక్టులకు పోతే ముందు భూమిలో నీళ్ళు లేవు, భూమి పైన కూడా నీళ్ళు లేవు. భూమి పైన అంటే రిజర్వాయర్స్ కానీ లేకపోతే మిగతా. ఇంకా చాలా దగ్గర బోర్లు వేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు నిన్న గచ్చిబౌలిలో బోర్ వేసినారు. గచ్చిబౌలిలో చాలా దగ్గర 1400 ఫీట్లు వేసినట్ట. 1400 ఫీట్లు వేస్తే అసలు నీళ్ళు చాలా తక్కువ వస్తున్నాయి. ఆయన అడిగితే ఇంకా మన భాషలో చెప్పిండు, ఏదో చిన్నపిల్లలు చూసినట్టు వస్తుంది అన్నాడు. అంటే అంత తక్కువ వచ్చింది గచ్చిబౌలి ఏరియాలో. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. యాక్చువల్గా మన దగ్గర ఎందుకు వర్షపాతం రాలేదా? వర్షం వచ్చింది లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువ వచ్చింది. అయినా సరే నీళ్ళు లేవు. లాస్ట్ సమ్మర్లో ఎట్లయితే ఈ గవర్నమెంట్ పెద్దలు ఏమన్నారు తెలుసా? అంతకుముందు వాన వల్లేదు, ఆ గవర్నమెంట్ లాస్ట్లో పాపాత్ముడు కేసీఆర్ వాన వల్లే కాబట్టి ఇప్పుడు ఈ కష్టం వచ్చిందన్నారు. మరి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, అయినా సరే ఇప్పుడు నీళ్ళు రాలేదు. ఏమైందంటే ముందు ఎక్కడెక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో చూడండి. 2014 నుంచి మొత్తం రిపోర్ట్ ఉంది ఇక్కడ. వర్షం ఎట్లా పడ్డది, వర్షపాతం నమోదు ఎట్లా అయింది, తర్వాత భూగర్భ జలాలు ఎట్లా ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి మనకి 3 నెలలు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా సమ్మర్, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, అసలు సమ్మర్ మేలో చూస్తాం మనం. మళ్ళీ జూన్ 2nd వీక్ నుంచి వానలు స్టార్ట్ అవుతాయి కరెక్ట్గా ఉంటే అంత సీజన్. ఇప్పుడు ఏంది 2024-25 అంటే పోయిన సంవత్సరం వర్షాకాలం 1056 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డది. 1056 మిల్లీమీటర్లు అంటే అది నాకు తెలిసి సాధారణ వర్షపాతం కన్నా ఒక 70% ఎక్కువ పడ్డది వర్షం. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ. ఇక జనవరి నెలలో భూగర్భ జలాలు లోపలికి ఎట్లా ఉన్నాయని, ఎన్ని మీటర్లు ఉన్నాయనేది ఇంపార్టెంట్. మనకు 5.5 మీటర్స్ లోపు ఉంటే 5.5 మీటర్ల వరకు ఉంటే మనకు యావరేజ్గా నీళ్ళు అందుబాటులో ఉన్నట్టు. కనీసం బోర్లు వేసిన నీళ్ళు పడతాయి, తర్వాత బాయిల్లో నీళ్ళు ఉంటాయి. మనం చూస్తున్నాం ఆల్రెడీ హైదరాబాద్ బయట ఎక్కడ చూసినా చెలిమెల నీళ్ళు తీసుకొస్తున్నారు. ఆదిలాబాద్లో చెలిమెలకు మళ్ళీ చెలిమెల నీళ్ళు వాడతాయి, వందల వారీగా పెట్టుకోవాలి. ఈరోజు నేను తీసుకొస్తా అక్క, రేపు నువ్వు తీసుకోపో అని చెప్పాలి, అవన్నీ ఉంటాయి. ఇక ఇక్కడ కామారెడ్డిలో అయితే ఏకంగా డ్రమ్ములు పెట్టుకున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు రాగానే డ్రమ్ములు పట్టాలి. ఆ ఫోటోలని మీకు తెర మీద కనిపిస్తాయి చూడండి. డ్రమ్స్ పెట్టిండ్రు, డ్రమ్స్లో నీళ్ళు పెట్టుకోవాలి. ఇక ఎల్లారెడ్డిలో అయితే స్టీల్ బిందెలు మంచినట్టున్నారు, స్టీల్ బిందెల నీళ్ళు పట్టుకోవాలి. అట్లాంటి పొజిషన్ వచ్చింది ఇప్పుడే. ఇప్పుడు ఏంది, వర్షం పడ్డది కానీ చూస్తే 7.46 లోపలికి పోయినాయి నీళ్ళు జనవరిలో. ఫిబ్రవరికి వచ్చే వరకు 8.68. ఇప్పుడు మార్చిలో 9.91. ఇంకా ఏప్రిల్ కాదు లెక్క, మార్చి లెక్కనే మనం మాట్లాడుతున్నది. 9.91 అంటే ఆల్మోస్ట్ 10 మీటర్స్ లోపలికి పోయినాయి యావరేజ్గా. మొత్తం యావరేజ్గా ఇది ఓ దగ్గర 7 పోవచ్చు, ఓ దగ్గర 14 పోవచ్చు. కొన్ని జిల్లాలో, వికారాబాద్ లాంటి జిల్లాలో అయితే 15 మీటర్ల లోపలికి పోయినాయి. గుడ్లకు కూడా నీళ్ళు దొరకవు నాకు తెలిసి. గుడ్లకు ఇక్కడ తక్కువనే ఉన్నాయి గుడ్లు, దానిలో కూడా నీళ్ళు దొరకవు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. 15 మీటర్ల లోపలికి నాకు ఇంకేం వస్తాయి, ఏం రావు. మిషన్ భగీరథ నీళ్ళు కనుక వీళ్ళు ఇప్పటికే స్టార్ట్ చేసారు. వారానికి ఒకనాడు, వారానికి 2 సార్లు, రోజు పిచ్చి రోజు అంటున్నారు. అప్పుడే అదే ఇట్లా వస్తే కష్టం. వచ్చినప్పుడే బిందెలు పట్టి పెట్టుకోవాలి, వచ్చినప్పుడే డ్రమ్ములు వేసి పట్టుకోవాలి. ఆ స్టేజ్కి వచ్చినాం. మళ్ళీ మనం వర్షం ఎక్కువ పడ్డా కూడా ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందనేది ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత మార్చిలో ఏ జిల్లాలో జలమట్టం ఎట్లుందంటే 18 జిల్లాల్లో 5 నుంచి 10 వరకు ఉన్నాయంట. 18 జిల్లాల్లో, మనతో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కదా. 18 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్లు, 5.5 దాటిందంటే కరువు అని అర్థం. తర్వాత 12 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోపలికి పోయినాయి. 12 జిల్లాలు. నాకు తెలిసి ఈ బెల్ట్ మొత్తం పోయినట్టుంది. నారాయణపేట, కొడంగల్ అంటే వికారాబాద్ జిల్లా,
ఈ బెల్ట్ మొత్తం పోయింటుంది. మా మమ్నార్లో కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ అదే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ పోతే కొంచెం ఉంటుంది ఏరియా, ఆ ఏరియాలో కూడా అట్లే ఉంటుంది. తర్వాత మేడ్చల్ ఏరియా కూడా ఇట్లే ఉంటుంది. తర్వాత 3 జిల్లాల్లో 15 కంటే ఎక్కువ, ఈ 3 జిల్లాల్లోనే మీకు బహుశా వికారాబాద్ లాంటి జిల్లా ఉంటుంది. ఈ 3 జిల్లాల లోపలికి ఇంకా 15 మీటర్ల కంటే ఎక్కువ అంటే వాళ్ళు ఆశ వదులుకోవాల్సిందే. ఇంక నీళ్లు లేవు, ఏమీ లేవు. అసలు హైదరాబాద్లో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది, అది చూపిద్దాం. హైదరాబాద్లో ట్యాంకర్స్ బుక్ చేస్తారు, తెలుసు కదా మన దగ్గర. యాక్చువల్గా హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళది ఇక్కడ నుంచి గవర్నమెంట్ ట్యాంకర్స్ సప్లై చేస్తారు. ఇవి మామూలుగా అయితే 12 గంటల్లో సప్లై చేస్తారు. ఇవాళ బుక్ చేస్తే 12 గంటల్లో నీళ్ళ ట్యాంకర్ ఇంటికి రావాలి. కానీ ఇప్పుడు 24 అవర్స్ చెప్తున్నారు, 24 అవర్స్లో కూడా వస్తలేవు ట్యాంకర్స్. 24 గంటలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు. ఫర్దర్గా అందరు ప్రైవేట్ ట్యాంకర్లను సంప్రదిస్తారు. 2024 మార్చిలో 181,000 ట్యాంకర్లు హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి సరఫరా చేస్తే 2025 మార్చి పోయిన నెలలో 2,83,000 ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. 2,83,000 ట్యాంకర్లు, 56% ఎక్కువ. 56% ఎక్కువనట, అంటే సగం కన్నా ఎక్కువ. పోయిన సంవత్సరం మార్చిలో 100 ట్యాంకులు బుక్ అయితే ఈ సంవత్సరం మార్చికి వచ్చే వరకు 156 ట్యాంకులు బుక్ అయినట్టు. అంటే నీళ్ళ కరువు ఉన్నప్పుడే ట్యాంకులు బుక్ అవుతాయి. యాక్చువల్గా ఇది 5,000 లీటర్లకు 500 రూపాయలు గవర్నమెంట్ ట్యాంకు. కానీ ఆ ట్యాంకర్ నమ్ముకుంటే ఏమైతే తెలుసు కదా, స్నానాలు బంద్ చేయాలి, ఇంట్లో వంటలు బంద్ చేయాలి, పిల్లలు గిల్లలు ఉంటారు, బాత్రూములు బంద్ చేయాలి, మొత్తం బంద్ చేసుకోవాలి. ఇక ఏం లేదు, తాగనీకే బబుల్స్ కొనుక్కొచ్చుకొని తాగాలి అంతే. ఆ బబుల్స్ నీళ్ళు మాత్రమే దొరుకుతాయి షాపుల్లో. ఇంకా అవే తీసుకొచ్చుకొని మెయింటైన్ చేస్తే ఖర్చు ఎక్కువైపోతుంది. ఇంకా తర్వాత ప్రైవేట్ ట్యాంకర్లు ఇప్పుడు మార్చిలో 3 నుంచి 4,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 5,000 లీటర్ల ట్యాంక్ 3 నుంచి 4,000 రూపాయలు డిమాండ్ని బట్టి మార్చిలోనే 3 నుంచి 4,000 వసూలు చేసినారు. ఏప్రిల్లో నాకు తెలిసి 5,000కి చేరింది. అది ఏప్రిల్లో 5,000 రూపాయలు ప్రైవేట్ ట్యాంకర్, 5,000 లీటర్లది 5,000 రూపాయలు. ఇప్పుడు ఇక ఏ ఏరియాలో ఎక్కువ ఉంది వాటర్ క్రైసిస్ అంటే మెయిన్గా మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. తర్వాత కూకట్పల్లి ఏరియాలో బోర్లు బాగా ఎండిపోయినాయంట. తర్వాత అమీర్పేట్, పటాన్ చెరువు, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం గట్లాంటి పరిస్థితే ఉంది. గచ్చిబౌలి ఏరియా, ఆ ఏరియాలో మొత్తం వాటర్ క్రైసిసే ఉంది. మొత్తం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు నీళ్లు లేక ప్రైవేట్ ట్యాంకర్స్ బుక్ చేసుకుంటున్నాయి. సామాన్య జనాలు కూడా వాటర్ ట్యాంకర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అసలు ఆ నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఓనాడు ఇన్వెస్టిగేషన్ అని చేయాలి. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో కూడా తెలియదు. ఎందుకంటే మూసి పక్కన బొక్క కూడా తీసుకొస్తుంటారు చాలామంది. మరి ఆ నీళ్ళు తాగితే మనుషుల పానాలు ఏమైతే కూడా తెలియదు. కానీ వాటర్ ట్యాంక్స్ కూడా గవర్నమెంట్ సప్లై చేయలేకపోతుంది. మార్చిలోనే సప్లై చేయలేదు సరిగ్గా. ఇంకా ఏప్రిల్, రేపు మే వస్తే ఇక మనం ఎండ పైన ఎండ కింద బండ అన్నట్టు ఉంటుంది. నీళ్ళు ఉండవు. ఈ 2 months ఎవరు బోర్లు కూడా వేయద్దు, వేస్ట్, పడవు నీళ్ళు. చాలా ఏరియాలలో ఇటు చూస్తే ఇటు బిఎన్ రెడ్డి ఏరియా, తర్వాత మన్సూరాబాద్ ఏరియా, ఎలిమినార్ ఏరియా, చాలా ఇళ్లలో బోర్లు ఎండిపోయినాయి ఆల్రెడీ. పోస్తలేవు, నీళ్ళు వదిలేసిండ్రు. ఇంకా మిషన్ వైర్ అయితే నీళ్ళు వాళ్ళు వారానికి కొన్నాడో వారానికి 2 రోజులు ఇస్తే అవి వాడాల్సిందే తప్ప, లేకపోతే ట్యాంకులు బుక్ చేసుకోవాలి. మొత్తం నీళ్ళు ఇంకిపోయినాయి లోపలికి. ఈసీఎల్ ఏరియాలో కూడా కొన్ని బోర్లు ఎండిపోయినాయి. మొత్తం ఇప్పుడు స్టార్ట్ అయినాయి బోర్లు ఎండిపోవడు. ఇప్పుడే ఒక 20%కు రీచ్ అవుతున్నాం. ఇంకా ముందు రేపు ఏప్రిల్ మనం సగంలో ఉన్నాం. ఏప్రిల్ లాస్ట్ చివరి వారం వరకు, ఏప్రిల్ ఎండింగ్ అయిపోయి మే 1st వచ్చే వరకు హైదరాబాద్లో పక్షుల్లో కూడా నీళ్ళు దొరకవు. ఇది పాయింట్. నాకు తెలిసి గవర్నమెంట్ కూడా రూల్స్ పెట్టే అవకాశం ఉంది. కార్లు కడగొద్దు, ఇంటి ముందర కల్లాపి చల్లొద్దు, మీరు స్నానాలు ఒకసారి చేయాలి రోజుకు, తల స్నానాలు వారానికి ఒకనాడే చేయాలి, బట్టలు రోజు ఉతుకోద్దు, ఇట్లాంటి కండిషన్స్ వస్తాయి. బెంగళూరులో వస్తున్నాయి ఆల్రెడీ. బెంగళూరులో ఫైన్, నీళ్ళు బయటకు వస్తే ఫైన్, కారు కడిగితే ఫైన్ ఆల్రెడీ వచ్చేసింది బెంగళూరులో. నెక్స్ట్ మన హైదరాబాద్లో అట్లాంటి సిచ్యువేషన్ రాబోతుంది. ఎందుకంటే వాటర్ క్రైసిస్. మనం ఏదైనా కొనగలం కానీ నీళ్ళు కొనలేము, గుర్తుపెట్టుకోండి. ఎన్ని కొంటాం, ఏడ కొంటాం. అదే వాటర్కున్న విలువ తెలుసుకోవాలి గవర్నమెంట్లు. కాళేశ్వరాన్ని మూలకు పడేసారు, సరిగా చేసి దాన్ని పట్టుకొచ్చి కనీసం సప్లై చేస్తే మొత్తం చెరువులు నింపి పెడితే అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగేది. పల్లెటూరులో నీళ్ళ కరకట్ట వచ్చిందంటే అర్థం చేసుకోండి. పల్లెటూరులో నీటి కరకట్ట వస్తుంది. పల్లెటూరులో నేను చెప్పేది, పల్లెటూరులోనే చెరువులెంబడి పోవాల్సి వస్తుంది. పల్లెటూరులోనే రైతులు బోర్లు వేస్తున్నారు పొలాల్లో. కనీసం నీళ్ళు దొరికితే ఆ నీళ్ళతో మనం ఏమైనా చేసుకోవచ్చని.
అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. మొత్తం హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం వాటర్ క్రైసిస్లోకి పోయినాం మనం. ఇక ఆ రిజర్వాయర్ల నీళ్ళు ఎన్ని రోజులు వాడతారు, ఎక్కడ సప్లై చేస్తారు, ఉన్న కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లిలో 25 టీఎంసీల నీళ్ళు తాగనీళ్ళ కోసం పెట్టిర్రు. దానికి వెళ్ళి అన్ని కొన్ని పొలాల గొంగ 11 టీఎంసీలు మిగిలినట్టున్నాయి. ఇక ఆ నీళ్ళు ఎన్ని రోజులు సరిపోతాయి? కరెక్ట్ కొడితే 4-5 రోజులు, వారం రోజులు మ్యాక్సిమం, ఆ తర్వాత నీళ్ళు ఉండవు. ఎనీవే తెలంగాణలో ఇట్లాంటి వాటర్ క్రైసిస్ అయితే చాలా టూ మచ్. నల్గొండలో వాటర్ క్రైసిస్ వచ్చింది. టౌన్లలో ఈ కరీంనగర్ లాంటి టౌను, తర్వాత ఆదిలాబాద్ లాంటి టౌను, లేకపోతే మామనార్ లాంటి టౌను, వనపర్తి లాంటి టౌను, ఇట్లాంటి టౌన్లలో చాలా వరకు వాటర్ క్రైసిస్ వచ్చింది. ఆల్రెడీ బోర్లు ఎండిపోతున్నాయి మొత్తం. టౌన్లలో ఇంకా సిచ్యువేషన్ అట్లా ఉంది, ఊర్లలో అట్లా ఉంది, హైదరాబాద్ ఇట్లా ఉంది. ఎనీవే నేను చూపించిన లిస్ట్ ఉంది కదా, మీకు బాగా గుర్తుంది కదా. ఈ పరిస్థితి జనవరి నుంచి ఇప్పటికే దగ్గర 2 మీటర్ల లోపలికి పోయిన నీళ్ళు. ఈ ఏప్రిల్ అయిపోయే లోపల నాకు తెలిసి ఇది మొత్తం కింద మీద అవుతుంది. 18 జిల్లాలు 5 నుంచి 10 మీటర్లు ఉన్నాయి కదా. ఈ 5 నుంచి 10 మీటర్లు 18 జిల్లాలు కావు, దీనికి వెళ్ళి కొన్ని కిందికి వస్తాయి. మొత్తం 12 జిల్లాల 10 నుంచి 15 మీటర్లు ఉన్నాయి కదా. ఇక్కడ నాకు తెలిసి 5 నుంచి 10 మీటర్లు 18 జిల్లాల నుంచి ఇవి 18 అయితేమో ఎక్కువ అయితేమో. అన్ని జిల్లాల్లో ఇట్లాంటి క్రైసిసే ఉంది. ఇక జనం పొదుపుగా వాడుకుంటారా, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారా, లేకపోతే పైసలు ఖర్చు పెట్టుకుని ట్యాంకులు తెప్పించుకుంటారా, ఏం చేసుకుంటారో తెలియదు. కానీ సిచ్యువేషన్ అయితే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.